ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బ్రెడ్ బోండా అండి. ఇది ఎంతో ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనకు కావాల్సినవి క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇవి మిక్స్ చేసుకొని మగ్గిస్తే సరిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని ఇవన్నీ మనం మగ్గించుకోవాలి. సో చూసారు కదా, ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను 2 పొటాటోస్ని బాయిల్ చేసి యూస్ చేస్తున్నాను. సో ఇలా పొటాటోస్ని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో పొటాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో కాబట్టి నేను ఒక 2 పొటాటోస్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా మనం బ్రెడ్లో స్టఫింగ్కి నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. నేను దీంట్లో చాట్ మసాలా అలాగే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే వీటిని స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం స్పైసీ అండ్ టేస్టీ కోసం నేను చాట్ మసాలా, గరం మసాలా యూస్ చేస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని దించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది స్టఫింగ్కి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్లో పెట్టి స్టఫ్ చేసుకోవడమే. ఇది ఇప్పుడు కుక్ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా వాటర్లో మనం డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని బ్రెడ్ని ప్రెస్ చేసేసుకొని మనం ముందుగా స్టఫ్కి రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని దీంట్లో పెట్టి ఇలా రౌండ్స్ బాల్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చాలా మటుకు కొంతమంది సైడ్స్ కట్ చేస్తారు. నేనైతే సైడ్స్ కట్ చేయలేదండి. డైరెక్ట్గానే బ్రెడ్ స్లైసెస్ని యూజ్ చేసేసాను. మీకు కావాలంటే కొంచెం లుక్ కోసం సైడ్స్ని కట్ చేయొచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఇలా డైరెక్ట్గానే యూజ్ చేసేసి ఆయిల్ వేడెక్కాక సో ఇలా ఒక్కొక్కటిగా నేను వీటిని వేయించుకుంటున్నాను. సో చూసారు కదా, ఇవి మంచి కలర్ వచ్చేసాయి. చూసారు, ఎంతో ఎమ్మీ అయిన బ్రెడ్ బోండాలు రెడీ అయిపోయాయి. ఎంతో త్వరగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.